మనకు విత్తన శుద్ధి చేసిన తర్వాత యాక్చువల్గా మనకు ఎకరాకి ఒక 8 కేజీలు విత్తనం పడుతుంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో మనకు 4 కేజీలు అందుబాటులో ఉంది. దాదాపు 220 మన వ్యవసాయ అంటే యూనివర్సిటీ నుంచి అయితే 225 రూపాయలు ఒక కేజీ లెక్కన అమ్ముతున్నారు. సో మీరు ఇప్పుడు ఎరువుల యాజమాన్యం గురించి అడిగారు. సో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే ఒకప్పుడు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం అయితే మనము ఈ నత్రజని అందించే యూరియా, పొటాష్, సూపర్ ఫాస్ఫేట్ ఇవన్నీ ఎరువులు ఒకప్పుడు లేవు. సో మనము నేల దున్నేసేసి పశువులు ఎక్కువగా ఉండడం వల్ల పశువుల ఎరువుని మనం వాడేవాళ్ళం. ఇప్పుడు పశువులన్నీ కూడా దాదాపుగా కనుమరుగైపోయే స్టేజ్కి వచ్చేసినాం. సో దానికి మనం కంపల్సరీగా నేలలో తేమ శాతాన్ని పెంచాలి అంటే తేమని పట్టుకొని ఉంచి మొక్కకు స్లోగా రిలీజ్ చేయాలన్నా కూడా మనకు కర్బన శాతాన్ని పెంచాలి. సో కర్బన శాతాన్ని పెంచాలంటే మనకు FIM అదే పశువుల ఎరువు మనకు నేలకు అందించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకవేళ పశువుల ఎరువు ఎవరైనా రైతులకు అందుబాటులో ఉంటే సో 5 నుంచి 10 క్వింటాలు ఒక ఎకరాకు వేసుకోవడం ద్వారా మనము నేల యొక్క సారాన్ని పెంచి నేలలో ఉండేటువంటి మంచి సూక్ష్మజీవులను పెంచి ఆ పంట దిగుబడికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవి మనకు సేంద్రియ ఎరువులు. అయితే ఇకపోతే మనకు యూరియా, NPK నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి మనకు 90, 34, 32, 32 అంటే ఈ నిష్పత్తిలో మనము వేసుకోవడం ద్వారా రైతులు మంచి దిగుబడులని పొందొచ్చు. సార్ అయితే మీరు ఇప్పుడు మొక్కజొన్న పంట గురించి మామూలుగా పండిస్తున్న రైతుల దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళని చూస్తుంటారు కాబట్టి అంటే రసాయన ఎరువులు కానీ జీవసేంద్రియ ఎరువులు కానీ లేదంటే మీరు అన్నట్టు మనం పురాతనం నుంచి వాడుతున్నటువంటి సేంద్రియ ఎరువులు కానీ అంటే ఎంత మొత్తంలో వాడుతున్నారు, ఎంత మొత్తంలో వాడడం నేలకైనా పంటకైనా మంచిది, ఎస్పెషల్లీ మొక్కజొన్న పంటకు ఎలా ఉంటుంది సార్ ఎరువులు ఎంతవరకు వాడాలి? అయితే మీరు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫామ్ యార్డ్ మాన్యూర్ అంటే పశువుల ఎరువు అదొకటే కాకుండా మనకు వర్మి కంపోస్ట్ ఉంది, కోళ్ళ ఎరువు ఉంది, ఇంకా చాలా రకాలైనటువంటి సేంద్రియ ఎరువులు మనకు మార్కెట్లో ఉన్నాయి. సో ఇవి ఎక్కువ వేసుకోవడం ద్వారా మనకు నేల ఎక్కువ రోజులు మంచి స్ట్రెంగ్త్గా ఉండి ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకొరకంటే మేడం ఈ మన మొక్కజొన్న అనే పంట మనం ఎంత ఇస్తే నేలకి అంత దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా నేలలో ఉండే పోషకాలన్నింటినీ అది తీసేసుకుంటుంది ఫాస్ట్గా. సో హైలీ ఎగ్జాస్టివ్ క్రాప్ అంటాం మనం. అంటే బాగా పోషకాలను తీసుకునే శక్తి దానికి నేల నుంచి ఉంటుంది. సో మనం ఎంత రెస్పాన్సివ్గా మనము సేంద్రియ ఎరువులు కానీ కర్బన ఈ NPK కానీ ఏ రకంగా ఇస్తే ఆ రకంగా అది తీసుకుని అధిక దిగుబడిని ఇచ్చే అవకాశం మనకు ఈ మొక్కజొన్నలో ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను మీకు అదే 24, 20 లేదా మనకు 70 నుంచి 80 కేజీలు NPK ఈ నిష్పత్తిలో వాడడం ద్వారా మనం వర్షాధారం కానీ యాసంగిలో కానీ మంచి దిగుబడులని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇంకొక చిన్న దీంట్లో ఏంటంటే నైట్రోజన్ అనే మూలికను ఇప్పుడు చెప్పాను కదా, నైట్రోజన్ ఎప్పుడూ కూడా మనము ఒకటేసారి ఇవ్వకుండా దఫాలుగా ఇవ్వడం ద్వారా మొక్కకి సరైన సమయంలో సరైన క్వాంటిటీని ఇవ్వడం ద్వారా మంచిగా ఫిజికల్గా మంచిగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటేసారి వేస్తే కూడా అది ఒకటేసారి నేల మొక్క తీసుకోలేదు. సో ఒక 30 రోజుల తర్వాత ఒకసారి, తర్వాత మళ్ళీ పూత దశలో ఒకసారి, తర్వాత మనకు గింజ పట్టే దశలో గట్టిగా గింజ పట్టే దశలో ఇవన్నీ ఈ సిరీస్ ఆఫ్ స్టేజెస్లో మనం ఏ మొక్కకు ఈ నైట్రోజన్ని కానీ పొటాషియం కానీ అందించడం ద్వారా మనకు మంచిగా దిగుబడిని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకటేసారి వేయడం వల్ల కూడా అది మొక్క ఒకటేసారి తీసుకోలేదు. మనమైనా కూడా అంతే కదా, ఒకటేసారి అన్నం పెడితే మనం తీసుకోలేము. అదేవిధంగా ఇది కూడా అంతే. సో ఇందులో ఈ 3 పోషకాలలో పొటాష్ అనే మూలకం ఇది చెప్పాను మీకు నేను. ఆ పొటాష్ అనే మూలకము గింజ మనం కండె తీసుకున్నప్పుడు పైదాకా గింజలు రావాలి, మధ్యదాలా కాకుండా. సో పైదాకా గింజలు రావాలన్నా గింజ గట్టిగా నాణ్యతగా ఉండాలన్నా కూడా సో పొటాష్ అనేది చాలా ముఖ్యమైన. సో రైతులు దీన్ని విస్మరించకుండా పొటాష్ అనే మందుని కూడా మనము ఎరువుని కూడా మనము తగిన మోతాదులో ఇప్పుడు చెప్పిన మోతాదులో వాడుకోవడం ద్వారా మంచి